వెంకటగిరి నియోజకవర్గం రాపూరు మండలం గిలకపాడు ఎస్సీ కాలనీకి రావడం జరిగింది. ఇక్కడ చాలా కాలం నుంచి భారతీయ జనతా పార్టీ కొంతమంది అభిమానులు నాయకులు ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈరోజు ఈ గ్రామానికి వస్తే అనేక సమస్యలు ఉన్నాయి. గత 4-5 సంవత్సరాల నుంచి ఇంతవరకు వాళ్ళకి ఇల్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా వాళ్ళకి చాలామందికి ఫ్లాట్లు లేవు. ఒక కుటుంబంలో వాళ్ళ నాన్న, కొడుకులు, కోడళ్ళు అందరూ ఒకే ఇంట్లోనే ఉండేటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా దాదాపు ఈ కాలనీలో 40 ఫ్లాట్లు కావాలని అడుగుతున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లాట్లు వేస్తున్నారు, కానీ ఈ ఊర్లో ఇంతవరకు ఫ్లాట్లు కూడా వెళ్ళేదంట. వెంటనే అధికారులు స్పందించి ఎక్కడైతే మంచి స్థలం చూసి వాళ్ళకి కూడా ఫ్లాట్లు వేసి ఎవరికైతే ఫ్లాట్లు అవసరం వాళ్ళందరూ కూడా ఫ్లాట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఇల్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా ఇక్కడ కొంతమంది రోడ్లకు కావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వాటర్ కూడా సరిగా రావడం లేదు. అదేవిధంగా బోర్లు రిపేర్ వస్తే గత సంవత్సరం నుంచి ఇంతవరకు ఆ బోర్లు రిపేర్ చేసేటువంటి నాదుడే కనిపించడం లేదు. ఈ విధంగా ఉన్నటువంటి ప్రభుత్వం అస్తవ్యస్తంగా ఉంది. ఇప్పుడైనా అధికారులు స్పందించి గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాల ఏర్పాటులో నిమగ్నం కావాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా రేపు జరగబోయేటువంటి తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో మీరందరూ కూడా, గ్రామస్తులందరూ కూడా ఒకసారి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయండి, భారతీయ జనతా పార్టీని గెలిపించండి. అదేవిధంగా ప్రెసిడెంట్ కానీ, జడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ గెలిస్తే మీకు ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు వెంటనే మనం పరిష్కారం చేస్తామని చెప్పి సందర్భం కూడా మీ గ్రామస్తులందరూ కూడా నేను హామీ ఇస్తున్నాను. ఒకసారి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసి గెలిచినట్లయితే మనం ఎక్కువ నిధులు తీసుకొచ్చుకొని మన గ్రామాలకు కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా మనం ఏర్పాటు చేసేదానికి అవకాశం ఉంటుందని మీరందరూ కూడా ఒకసారి కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.